ఆంధ్ర యూనివర్సిటీ పాలక మండలి అనాలోచిత నిర్ణయాలు విద్యార్థుల పాలట శాపంగా మారుతున్నాయి. క్యాంపస్లోని కోర్సులకు గుర్తింపు లేక విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేసిన కొద్ది కాలానికే విద్యార్థులు లేరంటూ 2 కోర్సులను ఎత్తివేస్తున్నామని ప్రకటించి అందరినీ గందరగోళానికి గురిచేశారు అధికారులు. ఇలాంటి నిర్ణయాలతో పాలక మండలి తమ భవిష్యత్తును నాశనం చేసే ప్రయత్నం చేస్తోందని కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో 3 ఏళ్ల ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ పీజీ కోర్సును 2005లో ప్రవేశపెట్టారు. బీఎస్సీ మ్యాథ్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ ఉత్తీర్ణులైన వారిని అర్హులుగా నిర్ణయించింది. 2012లో ఈ కోర్సును 2 ఏళ్లకు పరిమితం చేసింది. మొదటి సంవత్సరం విద్యార్థులు కామన్ సబ్జెక్టులే చదవాలి. రెండో ఏడాది మాత్రం విద్యార్థులు ఎంపిక చేసుకున్న ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, VLSI, ఎంబెడెడ్ సిస్టమ్స్లో ఏదో ఒకటి స్పెషలైజేషన్ తీసుకుని రాయాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా ఈ ఏడాది ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్లను మాత్రమే ఉంచుతూ VLSI, ఎంబెడెడ్ సిస్టమ్ స్పెషలైజేషన్స్ను ఈ విద్యా సంవత్సరం నుండి ఎత్తివేస్తున్నామని ఏయూ పాలక మండలి నిర్ణయించడంతో విద్యార్థులు అవాక్కయ్యారు. ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు రిలీజ్ ఏం చేశారంటే ఈ సంవత్సరం నుంచి 2017 బ్యాచ్ నుంచి VLSI, ఎంబెడెడ్ అనే 2 స్పెషలైజేషన్ తీసేసి ఓన్లీ ఇన్స్ట్రుమెంటేషన్ అనేది రన్ అవుతుంది, ఇంకా మిగతా 2 గ్రూప్స్ రన్ అవ్వు అని చెప్పి నోటీస్ ఇచ్చారండి. ఎందుకు ఇచ్చారని చెప్పి మేము ఒక రోజున అడగడం జరిగితే స్టూడెంట్స్ లేరు, అందుకే మేము ఈ 2 గ్రూప్స్ని రిమూవ్ చేసేసి ఓన్లీ ఇన్స్ట్రుమెంటేషన్ ఒకటే మేము కంటిన్యూ చేస్తూ, అలానే ఈ ఒక ఇన్స్ట్రుమెంటేషన్ మాత్రమే కంటిన్యూ చేస్తూ మన డిపార్ట్మెంట్ని ఫిజిక్స్లో మేము కంబైన్ చేస్తున్నాము, ఫిజిక్స్లో మింగిల్ చేయడం జరిగిందండి. ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్లో VLSI, ఎంబెడెడ్ సిస్టమ్స్ స్పెషలైజ్డ్ సబ్జెక్ట్స్తో ఉత్తీర్ణులైన విద్యార్థులకు టెక్నాలజీ రంగంలో అపారమైన అవకాశాలున్నాయి. ఈ కోర్సులకు మంచి డిమాండ్ ఉండడంతో పలు విశ్వవిద్యాలయాలు ఈ కోర్సులను నిర్వహిస్తున్నాయి. కానీ ఆంధ్ర యూనివర్సిటీ తీరు ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. విద్యా సంవత్సరం నుండే ఎంఎస్సీ ఎలక్ట్రానిక్స్లో ఈ 2 స్పెషలైజేషన్లను ఎత్తివేసి వాటిని BSc, ME, CS చదివే విద్యార్థుల సిలబస్లో కొత్తగా చేర్చడం ఏయూ ఉన్నతాధికారుల వింత ధోరణికి అద్దం పడుతోంది. ఈ కోర్సులకు ఏపీలో తగినన్ని అవకాశాలు లేకపోయినా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో ప్రారంభంలోనే 5 అంకెల జీతం లభిస్తుంది. అటువంటి కోర్సులను ఈ ఏడాది నుండి ఏయూ అధికారులు ఎత్తివేయడంతో ఈ ఏడాది కోర్సు పూర్తి చేసిన విద్యార్థుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. చేతిలో పీజీ ఉన్నా ఉద్యోగాలు దొరికే అవకాశాలు లేవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. మాకు మా డిపార్ట్మెంట్ ఉండాలి, స్పెషలైజేషన్ కోర్స్ రన్ అవ్వాలి ఫ్యూచర్లో. మేము జాబ్ పర్పస్గా మళ్ళీ మా డిపార్ట్మెంట్ ఉంది, మాకు రిఫరెన్స్ మా డిపార్ట్మెంట్స్ కావాలి బయటకు వెళ్ళి జాబ్ చేస్తున్నా కూడా. ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తే మీరు నిజంగా చదివారా లేదా అన్నది మళ్ళీ ఎంక్వైరీ చేస్తారు మేడం. డిపార్ట్మెంటే లేదంటే ఇంక వాళ్ళు ఇంకెక్కడ ఎంక్వైరీ చేసుకుంటారు మేడం. ఈ 2 ప్రొఫెషనల్ కోర్సెస్ మేడం. బెంగళూరులో జాబ్స్ ఉంటాయి, మరి అక్కడికి వెళ్ళి మేము చెప్పుకోవాలన్న డిపార్ట్మెంటే లేదు, మీరు సర్టిఫికేట్ తీసుకొచ్చి ఏం చూపిస్తారు, మీరు ఫేక్ సర్టిఫికేట్ అని చెప్పి అంటారు మేడం. ప్రపంచంలో ధీటైన విశ్వవిద్యాలయంగా ఆంధ్ర యూనివర్సిటీని తీర్చిదిద్దుతామని చెబుతున్న పాలకుల మాటలు నీటి మూటలే అన్నదానికి తాజా పాలక మండలి నిర్ణయమే నిదర్శనంగా మారింది. కోర్సుల ఎత్తివేతపై ఏయూ పాలక మండలి పునరాలోచించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.